కృష్ణుడిని మనం తర్వాత దర్శించుకుందాం. ముందు వేడి వేడిగా ఉన్నటువంటి ప్రసాదం అయితే మనం తిందాం. చూస్తున్నారు కదా జనాన్ని, ఓయ్ ఇదంతా జనమే. ప్రసాదాన్ని చూసారు ఎంత లైన్ ఉందో. కృష్ణుడిని మనం తర్వాత దర్శించుకుందాం. ముందు వేడి వేడిగా ఉన్నటువంటి ప్రసాదం అయితే మనం తిందాం. తీసిగా నడి పెట్టుకుని ముందు ప్రసాదానికి వెళ్ళిపోతాను నేను. హరే కృష్ణ సార్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ చెప్పారా? హరే కృష్ణ. దొరికేసింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే. ప్రసాదం వచ్చేసింది. హరే కృష్ణ. వచ్చిన పని సగం అయిపోయింది. భర్త అడుగుజాడలోనే భార్య కూడా నడుస్తుంది. నా వెనక సైడ్కి వచ్చేసింది. ఓకే, కృష్ణాష్టమి ఈవెంట్లో ఈ ప్రసాదానికి చాలా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరు ఎలా పోయినా సరే మా ఓడి మాత్రం అక్కడ ఫ్లవర్స్ కొనుక్కునే ఏర్పాటులో ఉన్నాడు. గైస్ మన దగ్గర పాస్లు అయితే ఉన్నాయి. పాస్లు ఉన్నా సరే లోపలికి అయితే ఎంట్రీ చాలా కష్టం అనిపిస్తుంది. మా చిన్నతనంలో ఈ రంగులు రావడానికి అబ్బో మాటల్లో చెప్పలేను అంత ఫ్యాన్స్ ఉండేవారు. హరే కృష్ణ. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫుల్ క్రౌడ్ అనమాట. ఎలా అయితేనే పాసుల ద్వారా లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాం. స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. బయట వర్షం అయితే జోరున కురుస్తూనే ఉంది. బట్ జనం అయితే ఎక్కడ కూడా తగ్గలే, వస్తూనే ఉన్నారు. హ్యాపీగా మొక్కజొన్న పొత్తు తినుకుంటూ బయటకు వస్తాం.